టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది. గ్లిమ్స్లో మితిమీరిన సెక్స్ ఉందని అందరూ గగ్గోలు పెట్టారు. మహిళా దర్శకురాలు గీతుమోహన్ దాస్ స్పందించలేదు. కాని ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో ఆ మాట రాకుండా జాగ్రత్తపరినట్టుంది. 5 హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో టీజర్లో ఒక్కరు కూడా కనపడకపోవటం విశేషం. ఇలా టీజర్ని రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇదే కావచ్చు. టీజర్ అంతా మితిమీరిన వైలెన్స్ కనిపిస్తుంది. ఈసారి యుద్ధం వేరు, వాళ్ల కుతంత్రాలు వేరు అన్న డైలాగుతో మొదలైన ఈ టీజర్ అంతా యాక్షన్, వైలెన్స్, బ్లెగ్బాత్తో నిండిపోయింది. రాయగా గ్లిమ్స్లో కనపడ్డ యష్ ఈ టీజర్ చివర్లో ఒక యంగ్ లుక్లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు, ఆకట్టుకున్నాడు. ఐయామ్ హోమ్ డాడ్ అన్న డైలాగ్తో ఈ సినిమాలో యష్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడా లేక రాయ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లుక్ ఇదా అనే సందేహాలు వచ్చాయి. కేజీఎఫ్ 2 పార్ట్లలో పూర్తిగా గడ్డంతోతో కనపడిన యష్ ఇక్కడ క్లీన్ షేవ్ లుక్లో ఆకట్టుకున్నాడు. టీజరంతా హై క్వాలిటీ విజువల్స్తో హాలీవుడ్ సినిమాలను తలపించింది. ఇది ఒక పూర్తి డార్క్ యాక్షన్ డ్రామాలా అనిపిస్తుంది. నటీనటులతో పాటు టెక్నీషియన్స్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మార్చ్ 19న వస్తున్న ఈ సినిమాకు పోటీగా దురంధర్ 2 హిందీ సినిమా వస్తుంది. ఈ సినిమా టాక్సిక్ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల మొదటి భాగాల కంటే రెండవ భాగాలే పెద్ద హిట్స్ అయ్యాయి. ఇప్పుడు దురంధర్ 2కి ఆ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాక్సిక్ టీం ఈ డేట్ని ముందుగా లాక్ చేసుకుంది. తర్వాత దురంధర్ టీం ఈ డేట్లోకి వచ్చారు. ఒకప్పుడు అంటే హిందీ సినిమాలకు సౌత్లో, సౌత్ సినిమాలకు హిందీలో అంతగా మార్కెట్ ఉండేది కాదు. కాని ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా మారాయి. అన్ని భాషల్లోకి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీ సహజంగానే పెరిగింది. ఇక్కడ 2 సినిమాల టీంలు కాన్ఫిడెంట్గానే కనిపిస్తున్నారు. ఎస్, ఈ సినిమాకు రైటర్గా కూడా ఉండటం మరొక విశేషం. ఈ ఉగాదికి జరగబోతున్న ఈ రసవత్తర పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి. ఈ పోరులో ఎవరు గెలుస్తారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.